చాలామంది అంటుంటారండి, చాలా రోజుల తర్వాత వచ్చాను. అన్నమా చపాతీయా అని చెప్పని అంటారు. చాలామంది వరకు డాక్టర్స్ వచ్చి చపాతీనే ప్రిఫర్ చేస్తారు. అన్నం తినొద్దు, అది మోర్ డయాబెటిక్ పర్సన్స్కి వచ్చి ప్రిఫర్ చేసేది చపాతీలే తినండి, అన్నం తినొద్దు అంటారు. అన్నంలో పోషకాహార విలువలు ఎక్కువ ఉంటాయి. సో అది త్వరగా అంటే అన్నం అనేది స్టాక్ పదార్థం, త్వరగా అరిగిపోతుంది. ఈ చపాతీ అనేది వచ్చి గోధుమలు వచ్చి నెమ్మదిగా అరుగుతాయి కాబట్టి చపాతీ తీసుకోండి అంటారు. కొందరు డాక్టర్లు ఏమంటారంటే రెండు ఈక్వల్ అంటారు. అదన్నా ఒకటి ఇదన్నా ఒకటి. ఇది బరువు పెరుగుతాము, ఇది అన్నం తినడం ద్వారా, చపాతీ తినడం ద్వారా బోన్ వెయిట్ అనేది పెరుగుతుంది, రెండు ఈక్వల్ అని చెప్పి కొందరు చెప్తారు. బట్ నేను అనుకున్నది, నా ఎక్స్పీరియన్స్తో నా ఊహకి నేను చెప్పేది ఏంటంటే, అన్నం అంటే అన్నంలో మనం ఇండియన్స్ అండి, భారతీయుల సంస్కృతి అది సౌత్ సైడ్ ఉన్న వాళ్ళకై చెప్పక్కర్నే లేదు. మనం స్టార్టింగ్ అన్నం ఏం తింటామంటే ఒక పచ్చడి వేసుకొని తింటాము, ఒక తాలింపు వేసుకుంటాం, ఒక సాంబార్ వేసుకుంటాం, దాంతో ఆగుతామా ఒక రసం అని చెప్పని, ఒక పెరుగు అని చెప్పని, వీటన్నిటికీ కొంచెం మోతాదు. అది సాంబార్ రైస్ కొంచెం తింటాం, రసం అన్నం అనేది కొంచెం, పెరుగు అన్నం అనేది కొంచెం, కూర అన్నం, తాలింపు, ఇట్లా పచ్చడి. అంటే అన్నం కూరకి తగ్గట్టుగా ప్రతి ఒక్క కూర తినాలా అని చెప్పి అన్నం ఎంత తింటున్నామండి. అదే చపాతీ ఎత్తుకోండి, చపాతీ తీసుకుంటే ఒక్క సైడ్ డిష్తో ఏదో ఒక సాంబార్ కానీ, ఒక కూర కానీ, టమోటా కూర కానీ, ఏదో ఒక పప్పుల కూర అని చెప్పని ఒక్క కూరతో లేసేస్తాం. అదే ఒక 3 చపాతీలు 2 చపాతీలో తింటాం. కూర ఎంత తీసుకుంటాం, కూర నిండుగా తీసుకుంటాం. చపాతీలు నేను తింటాం కొంచెం తక్కువగానే తింటాం, అంటే 2, 3, అదేం పెద్ద ఇది కాదు. ఇక్కడ మ్యాటర్ అదేనండి. అదే అన్నం అయితే ఇంకా అన్ని రుచి చూడాలని, పొట్ట ఆకలి లేకపోయినా కూడా కళ్ళ ఆకలి తీర్చాలి అని చెప్పి పొట్ట ఫుల్ అయినా కూడా ఇంకా తినేస్తుంటాం. అది అన్నానికి చపాతీకి తేడా. మీరు అన్నట్టు అన్నం లిమిట్గా తీసుకొని కూర ఎక్కువ తీసుకుంటే తప్పు లేదు. అది ఒక కూరతో వీలైనంత వరకు 1-2 కూరలతో తినేసి లేస్తే ఆరోగ్యం మహాభాగ్యం.